మాకు ఇద్దరు పాపలు, మా పిల్లలు ఇద్దరు వివేక స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు, ఈ తల్లికి వందనం ఇప్పుడు పడింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది తల్లి ఒక పిల్లవాడికి వేశారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు జగన్నాథి. మాది బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామం. నా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. గతంలో ఒక్కరికే పడింది, ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు. మా పిల్లలు ఇద్దరు విశేషాంతి స్కూల్లో చదువుతున్నారండి. గత ప్రభుత్వంలో మా పాప కుప్పడానికే డబ్బులు పడినాయి, ఈ ప్రభుత్వంలో మాత్రం మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడినాయి అని మా స్కూల్లో ఈరోజు చెప్పారండి. చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారికి. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు, మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ముగ్గురు పిల్లలకి 13,000 వేశారు. మాకు మొత్తం 39,000 వచ్చాయి. తల్లికి వందనం పథకము వచ్చింది 39,000. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటాం. నమస్తే అండి, నా పేరు సబీహా, మాది గోడవల్లి గ్రామం. మా తల్లికి వందనం ఇద్దరు పిల్లలండి, చెరువు 13,000, 26,000 పడ్డాయండి. అంతకు ముందు గవర్నమెంట్ లో ఒకళ్ళకి పడ్డాయండి, ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకి పడ్డాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు మురిగిపూడి రజని, మా వారి పేరు మురిగిపూడి మరిబాబు గారు. మాది అనుపాలెం గ్రామం అండి, సత్తనపల్లి నియోజకవర్గం. ఈరోజు తల్లికి వందనం డబ్బులు మా ముగ్గురు పిల్లలకు కూడా మరి 39,000 కూడా అకౌంట్లో జమ అయ్యాయండి. మేము ఈరోజు చూసుకున్నాము. మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ ఇచ్చారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి, నా పేరు విశాలక్ష్మి, మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, మాది అమర్తలూరు గ్రామం. నాకు ఇద్దరు పిల్లలండి. గత ప్రభుత్వంలో ఒక పిల్లకే పడింది అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇద్దరు ఆడపిల్లలకు పడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు. చీరాల మాది బుర్లాలపాలెం మండలం, చేదరపోయిన సీతామహాలక్ష్మి. అంతకుముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు, ఒక్కరికే ఇచ్చారు అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా అన్నారు. అంటే మా ఇంట్లో ఇద్దరు బాబులు ఉన్నారు, 26,000 ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి వందనాలు. చంద్రబాబు నాయుడు గారికి వందనాలు, లోకేష్ గారికి వందనాలు. అందరికీ నమస్కారం, నా పేరు ఆర్మన్ల సునీత. గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు గ్రామం. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబడింది. నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం, ప్రతిపాడు నియోజకవర్గం, చిన్నశంకలపూడి గ్రామం. మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున వేస్తానన్నారండి. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సెలవు చేశారండి. ఈ రోజు మా ఇద్దరు పిల్లలకు కూడా మా అకౌంట్లో పడ్డాయండి. మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడేదండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే అలా కదండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడండి. మరి ఆయనకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నలుగురికి ఇస్తానని అన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచినాక నలుగురికి ఇచ్చినాడు. వాళ్ళ చదువులకి వాళ్ళకి పెట్టుకుంటాం, పిల్లల్ని చదివిపించుకుంటాము, వాళ్ళకి అన్ని తీపిచ్చుకొని ఉంటాం. అప్పుడు ఆయన ఒకటి అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఇస్తా ఉన్నారు అందరు. ఎలక్షన్ లో ఆయన చెప్పిన ప్రకారం వేస్తానన్నాడు, వేసినాడు. నా ధన్యవాదాలు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై స్కూల్లో మా ముగ్గురు పిల్లలు చదువుతున్నారు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం వేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి
తల్లికి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజలపూడి గ్రామం మాది. జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడింది అమ్మ ఒడి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నది పిల్లలకి ఇద్దరికి పడ్డదండి. మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి. ధన్యవాదాలండి. నా పేరు మాధవి, పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, ఎండ్రాయి గ్రామం. నాకు 2 పిల్లలు. తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడింది. చెరవ 13,000 కాడికి 26,000 పడింది. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా 3 పిల్లలకి ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి. కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద పిల్లలకి డబ్బులు పడ్డాయండి. కావున ఇప్పటి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చీరాల ఎమ్మెల్యే అయిన మాడకొండ గారికి మా కృతజ్ఞత. నమస్కారం అండి. నా పేరు తేజేషు. మా తల్లిదండ్రులకు మేము 3. గత ప్రభుత్వంలో మాకు అమ్మ ఒడి ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 3కి పడింది. ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండి, నా పేరు ఉమా మహేశ్వరి. మాదేమో చీరాల పక్కన జాండ్రపేట అండి. నిన్న తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి. మా 2 అమ్మాయిలకి వర్తించిందండి. గత ప్రభుత్వంలో, జగన్ గారు వేసిన ప్రభుత్వంలో 1 అమ్మాయికే వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ఊరి కొండయ్య గారు, ఎంఎం కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం అండి. నా పేరు గోల్ శ్రీనివాసులు, పాటవారిపాలెం, వివర్స్ కాలనీ, చీరాల మండలం అండి మాది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈరోజు మా 2 పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది. దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను. మా పిల్లలను బాగా చదివించుకొని ఇందులోకి తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాను.